వర్క్ చేస్తుంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలని భయం వేస్తుంది. చూడండి, ఎలాంటి పెద్ద సమస్యనైనా, ఎంత పెద్ద సమస్యనైనా సంకల్పంతో గెలవచ్చు. నాకేదైనా సమస్య వస్తే జై శివయ్య అనుకుంటా, శివయ్యనే తలుచుకుంటా, తనే నాకు దారి చూపిస్తాడు. మీరు శివయ్యని మనసులో తలుచుకుని మొక్కుకోండి, అంతా మంచే జరుగుతుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు కూడా తెలియని ఏదో నమ్మకం కలుగుతుంది. ఓకే, నేను కూడా ప్రేయర్ చేస్తాను. ఆదిత్య గారు కోరుకున్నది జరిగేలా చూడు స్వామి. థ్యాంక్ యూ ఆనంది. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. బట్ ఈ పార్టీస్కి ఇచ్చిన మెటీరియల్స్కి డబ్బులు రైట్ టైంలో ఇవ్వకుండా మన కంపెనీనే దివాలా తీయించేలా ఉన్నారు. అట్లా ఎప్పుడు జరగదు ఆదిత్య గారు. జరిగితే మనముండి ఎందుకు? మీరు ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు. ముంగట పెద్ద పార్టీల్ని లిస్ట్ అవుట్ చేయండి. చూసావు సునందా, మన స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కోడలు భర్తని ఎలా గైడ్ చేస్తుందో. దాన్ని గైడ్ చేయడం అనరండి, కోఆపరేట్ చేయడం అంటారు. సరే, సహకారమే అనుకుందాం. అలాగని మన వాడేమీ ఎఫిషియెంట్ కాదని కాదు. నరకాసురుణ్ణి కృష్ణుడుండగా సత్యభామ ఎందుకు చంపింది? కృష్ణుడు చంపలేక కాదు కదా. కొన్నంతే సునందా, ఏవి ఎవరి చేతుల్లో జరగాలో వాళ్ల చేతుల్లోనే జరుగుతాయి. ఇప్పుడు మన కోడలు అంతే. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా బయటికి తీసుకురావాలో లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలిసిన లా స్టూడెంట్గా, కాబోయే లాయర్గా సలహాలు సూచనలు ఇస్తుంది. దగ్గరుండి మనవాడికి ధైర్యాన్నిస్తుంది. అదిగో చూడు. భార్య అంటే ఇలా కదా ఉండాల్సింది. మరి నేను అత్తగారికి తగ్గ కోడలు అని చెప్తున్నాను. మీరు చెప్తున్నది అలా లేదే. నువ్వెలా అర్థం చేసుకున్నా నా మనసులో ఉన్న మాట మాత్రం ఇదే. వాళ్ళని చూస్తుంటే ద బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ అనిపిస్తోంది. ఇంకా ఆఫీస్లో ప్రాబ్లం క్లియర్ కాలేదు కదండి. అవుతుంది సునందా, ఎంతసేపు? వాళ్ళ డెడికేషను హార్డ్ వర్క్ చూస్తే అర్థం అవట్లా వాళ్ళేదో చేయబోతున్నారని. ఇదిగో నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఎర్లీగానే గుడ్ న్యూస్ వింటావు. నీ చేత స్వీట్ తినిపిస్తాను. మన కంపెనీకి డెబ్ట్స్ ఉన్న వాళ్ళందరికీ మీటింగ్కి రమ్మని మెయిల్స్ పంపించడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. నువ్వు చెప్పాలనుకున్న విషయం మీద నువ్వు క్లారిటీగా ఉన్నావు, కానీ ఏదైనా ప్రాబ్లం అయితే. ఆదిత్య గారు, ఈ మీటింగ్ పెట్టిందే ప్రాబ్లం క్లియర్ చేయనీకి. దీంట్లో మళ్ళా ప్రాబ్లం ఏముంటుంది? సార్, అందరూ వచ్చారు, మీకోసం వెయిటింగ్. వస్తున్నాను, పద. ఓకే సార్. ఆనంది, నువ్వు ఇక్కడే ఉండు. లేదండి, నేను వస్తాను. పార్టీలతో మీటింగ్ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత పొలైట్గా ఉండదు ఆనంది. కోర్టులో కేసులు ఇంతకంటే దారుణంగా ఉంటాయి ఆదిత్య గారు. నేనింకా ప్రొఫెషనల్ లాయర్ని కాకపోవచ్చు, కానీ ఒక లాయర్ తానా కొన్ని కేసులకి డ్రాఫ్ట్లు రాసిన, మోక్ కేసులు కూడా వాదించిన. పైగా నేను పెరిగింది బస్తీలో. వాళ్ళు మాస్ అయితే నేను ఊరమాస్. అయినా మనం ఈ మీటింగ్ పెట్టింది గొడవలు పెట్టుకోనికి కాదు కదా. రండి, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చావేంటి?